హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఈరోజు నేను గుంట పొంగనాలు వేస్తున్నానండి. స్వీట్ ఇవి అట్లే కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. చూడండి, చాలా పఫీగా వచ్చినాయి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ కిందన్నా బాగుంటాయి, ఏదైనా దేవుడి దగ్గర ప్రసాదానికి కిందన్నా బాగుంటుంది. ముందుగానే గోధుమ పిండి అండి గ్లాసు, అరగ్లాసు ఏమో బియ్యం పిండి, 2 స్పూన్లు ఏమో నువ్వుపప్పు, 100 గ్రామ్స్ బెల్లం, ఒక కొబ్బరి చెక్క, ఒక అరటిపండు, ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకోవాలండి. మిక్సీ కొట్టేసుకుని దాన్ని మనం గుంట పొంగనాలు పెనం పెట్టుకుని దాంట్లో మనం ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కాక అందులో గుంట పొంగనాలు వేసుకుంటామేనండి. బాగా మెత్తగా బాగా వస్తున్నాయండి. కొంచెం కొబ్బరి కొంచెం బరగ్గానే ఆడుకోవాలండి. అది బనానా వేసుకోవాలి, బనానా బెల్లం కూడా వేసుకుని ఆడేసుకుంటానండి. అన్నీ మిక్సీ కొట్టేసుకున్నాక మళ్ళీ ఈ పిండి అన్నీ వేసేయాలండి. అందులో గోధుమ పిండి, వరిపిండి అన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకుని పాలు వేసుకుని ఆడుకోవాలండి. కొంచెం సాల్ట్, వంట సోడా ఇవన్నీ వేయాలన్నమాట. అందులో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, అందుకని మీరు అలా వీడియో చూడండి. నేను అట్లా పేర్లు అయితే చెప్తున్నాను అంతే. సాల్ట్ మీకు ఎంత తింటారో అంత, స్వీట్ కూడా అంతే అండి. మాకు సరిపడగా వేసుకున్నా, మీకు ఇంకా పడుతుంది అనుకుంటే కానీ మీరు వేసుకోండి. ఇంకా స్వీట్ కొంచెం వాటర్ కూడా పోసుకుని ఆడుకోండి. పాలు సరిపోతే వాటర్ పోసుకుని ఆడుకోవచ్చు అనమాట. అదొక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు బాగా నానితేండి బాగా వస్తాయి. మనం పక్క తీసి పెట్టుకుని నువ్వుపప్పు వేసేసుకుని మూత పెట్టేసుకుంటామే. ఇలా గుంట పొంగనాలు పెనం పెట్టుకుని మనం ఆయిల్ వేడెక్కాక గుంట పొంగనాలు వేసుకుంటామేనండి. మీకు కనుక నచ్చితే కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మొదలుపెట్టాం మేము. కాకినాడ కశ్మీ మామ్స్ ఉంది కదండి, వాళ్ళ మమ్మీనండి నేను. నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా వస్తున్నాయో గుంట పొంగనాలు. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అయితే ఎలా అయితే ఆదరిస్తున్నారో మీరు ఏ ఛానల్ని కూడా అలాగే ఆదరించండి. పొంగనాలు వేసుకుంటాం చూడండి. అంతే అండి. ఓకే అండి, బాయ్ అండి.